యోగి ఎవ్వరూ మేడ మీదకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు. మీకు ఆ యోగికి అసలు సమస్య ఏంటి? మా ముగ్గురికి ఇంకా పెళ్లే కాలేదు, అదే సమస్య. బిట్టు సినిమాకి తీసుకెళ్ళినందుకు మమ్మల్ని ఇరికించావు కదా యోగి, నిన్ను ఊరికే వదిలిపెట్టాం. నీ పెళ్లి జరగనివ్వం అని వాడికి లెటర్ రాశాం. అది చూసి మా యవ్వనం తిరిగి రావడానికి 4 మాత్రలు పంపించాడు. ఒకే ఒక్క మాత్ర మా లైఫే క్లోజ్ అయిపోయింది. దాంతో నాకు జ్ఞాపక శక్తి పోయింది. ఒకడికి నెత్తొచ్చింది, ఇంకొకటికి చెవులు వినపడకుండానే పోయాయి. అందుకని మాకింకా కోపం ఎక్కువయింది. యోగి ఏంటి రెడీయా? యోగి అన్నీ రెడీ చేశాను. చేతులు ఏంటది? ఇవన్నీ నీ ఫస్ట్ నైట్కే మావా. నువ్వు ఏమవుతారా నాకు? నేను నీ స్నేహితుడినిరా. నువ్వు చేసే పని చూస్తే అలా అనిపించడం లేదురా. ఏంటి మామ అట్లా మాట్లాడతావు? ఇలా చూడు, నేను చెప్పిన పని చేయి, లేదా మూసుకుని పడుకో. ఏంటి మామ ఇలా మాట్లాడి పరువు తీస్తున్నావు? వీడిని తిట్లు తింటాడు. బట్ బ్రో ఏంట్రా? ఆల్ సెట్. ఇక మీరు ప్యాంట్ ఇప్పడం మాత్రమే మిగిలి. ఇప్పుడే బాగోతరా? చిల్ బ్రో, పంచాది కట్టుకోమని చెప్తున్నాను. నేనే మా నాన్న కల్లోకి వచ్చారని బాధపడుతుంటే పరా. నువ్వెప్పుడు ఇలాగే అంటావు గానీ నేను వెళ్ళి చెంబులో పాలు తీసుకొస్తాను మామ. మామా పాలేం వద్దు గాని వేడివేడిగా ఓ టీ తీసుకురా, వెళ్ళు. నీకు అన్ని తమాషాలే. మీకు తమాషాగానే ఉంది, లోపల నేను ఎంత భయపడుతున్నానో మీకేం తెలుసు. యోగి ఆ, యోగి రా రష్మిక, ఇక్కడే ఉన్నాను. నా కాస్ట్యూమ్స్ చూసారా? నువ్వు ఎప్పుడు వేసుకున్నావేంటి? ఏంటండి మీరు? ఇక్కడ చిల్లుంటే అడ్డు పెట్టడానికి గుడ్డ కావాల్సి వచ్చింది, అది తీసి అడ్డు పెట్టాను. రే తను తీసుకెళ్లి ఆ గుడ్డ తీసిచ్చారా? నాకు కావాల్సింది కూడా ఇదే. పాదే బేబీ, మనం వెళ్దాం. జోలికి వెళ్తే చంపేస్తా. నువ్వు పని చేయి, అక్కడ పల్లెల్లో పాలు పళ్ళు ఉన్నాయి, కావాలంటే వాటిని తీసుకుని గదిలోకి వెళ్ళి I don't like it. వెళ్ళి వీళ్ళని వదిలేస్తే ఇక్కడ కాపురం వాడి పెట్టి ఫస్ట్ నైట్ ఆపాలని మేము కసిగా వాడి ఇంటికి వెళ్ళాం. రారా మెల్లగా రా. రండి రండి. ఇంట్లోకి వెళ్ళి ఏదేదో చేయాలనుకున్నా. ఏయ్, ఏయ్, రండి. అవతల పారేరా. ఏదో చేయాలనుకున్నానే. జ్ఞాపకం వచ్చింది, ఒంటికి వెళ్ళాలనుకున్నాను. రేయ్, ఎక్కడ బాత్రూము? అయ్యో ఎక్కడో తెలియడం లేదే. 10 రూములు ఉన్నాయి, ఎక్కడ బాత్రూమ్ ఉందో తెలియడం లేదే. అయ్యో అయ్యో తట్టుకోలేకపోతున్నానే. వాడు ఇక్కడే ఉన్నట్టాడు. గోని సంచి డబుల్ ఎక్సర్సైజే కదా, ట్రిపుల్ ఎక్స్లే తీసుకొచ్చాను. చిరిగిపోతుందేమో, జాగ్రత్త. రా రా రా, సైలెంట్ సైలెంట్. అతుకోతుకోతుకుదో లోపల ఉన్నాడు. కట్టే. నువ్వు మష్రూమ్ లో దక్కుంటేనే మేము కనిపెడతాం, అలాంటిది బాత్రూమ్ లో దక్కుంటే కనిపెట్టలేమా? అది ప్రీతి జిందా మ్యూజిక్ వినిపిస్తోందిరా. మామా ఫోన్ అనుకుంటాను. ఏంటి సామాన్లా? మామా ఫోను. మామదా? మామా అయ్యో బట్టలకే బండలా ఉంది ఇది. ఓ మామ తలా. మామా, ఓ మామా మామా మామా. నువ్వెలా దీనిలోకి వచ్చావు? మేడ మీదకి ఎవ్వరూ వెళ్లకుండా యోగి ప్రయత్నించాడు, కానీ యోగి పెళ్ళం మాత్రం వెళ్ళబోయింది. తనని ఆపడానికి యోగి వెళ్ళాడు, ఏయ్, వాణ్ణి నా మాట ఆపడానికి వినవేమి? మేము వెళ్ళాం. అప్పుడే నా బుర్ర పనిచేసింది. ఏ ఆగు. ఏమి? ఏ? 2 రూపాయల కాయిన్ నీదేనా చూడు. నాది కాదయ్యా. ఏయ్ ఆగవే, నా మాట ఈ 5 విను. రూపాయల కాయిన్ ఏయ్, నాదే. జేబుకు తీసుకో. చిల్లుంది, కింద దా, పడిపోయి దా, ఉంటుంది. తీసుకో. 5, 2, కొట్రా, 7. 10 కోట్ల రూపాయల విలువైన భవనాన్ని పెట్టుకొని 5 రూపాయలకి ఆశపడతావా? పైన వాడి పెళ్ళం దేనికోసమో వెతుకుతోంది. మాలాగే పగ తీర్చుకోవడానికి రమణయ్య కూడా ఇంట్లోకి వచ్చాడు. ఎవరు? రమణయ్య? ఆయనెవరు? అతనే మా ఊరి పెదరాయుడు. పెద్దరాయుడికి యోగికి మధ్య గల సమస్య ఏంటి?